నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ దగ్గర. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. 75వ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. భారతదేశం మొత్తం ఒకవైపు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటా ఉంటే, మరోవైపు సంచలనమైన వాక్యాలు, సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉన్నది. నిన్న అయోధ్య రామ మందిరం అయిపోయింది అనుకున్న మూమెంట్లో ఏఎస్ఐ అంటే గతంలో జ్ఞానవాపి మసీదులో విషయంలో వచ్చినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందో, ఇది హిందూ దేవాలయం, దానిపై గుడి కట్టారు, మొఘల్ రాజు ఔరంగజేబ్ కట్టాడు అని చెప్పి ఒక నానుడు ఉందో, ఆ నానుడికి సంబంధించి నిన్న ఏదైతే ఆ రిపోర్ట్ వచ్చిందో, ఏఎస్ఐ రిపోర్ట్ వచ్చిందో, చాలా అది హిందూ దేవాలయంగా దాదాపు 17వ శతాబ్దంలో కూలగొట్టినట్టుగా అక్కడ ఏఎస్ఐ రిపోర్ట్ చెప్తా ఉన్నారు. మరి అయోధ్య తర్వాత జ్ఞానవాపి కోసం సుప్రీంకోర్టు ఏం తీర్పునివ్వనున్నది, కింద స్పష్టంగా కింద దేవాలయం ఉన్నది అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నటువంటి విషయం. ఆ దేవాలయంతో ఉన్నటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో, రాయి కట్టడాలు, అక్కడ ఆ రాయి కట్టడంతో మసీదు కూడా కొనసాగించారు అంటూ కూడా ఏఎస్ఐ రిపోర్ట్లో తెలిసింది. అక్కడ దాదాపు పలు భాషలకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఏఎస్ఐ రిపోర్ట్లో పొందుపరిచింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలా అనేది అయితే ఎలా ఉంది అంటే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఈ యొక్క రైతు బంధుకు సంబంధించిన దాంట్లో రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, నిన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, యాసంగి పంటకు సంబంధించి ప్రజలారా గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందో అన్నది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవరైనా వైఆర్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తరుణంలో మీ యొక్క గొంతుకనై, మీ యొక్క ప్రశ్నలకు, మీ యొక్క సమస్యలకు ప్రశ్నలమై ప్రశ్నిస్తూనే ఉంటాం. దయచేసి వైఆర్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే, రైతు బంధు గతంలో ఏమిచ్చిర్రు, ఇప్పుడు ఏమిస్తున్నారు, అది కదా పాయింట్ ఇదే కదా. ఎందుకు రైతు బంధు వాళ్ళు టైంకి ఇచ్చేది, ఈ టైంకి ఎందుకు ఇస్తలేదు? ఈ యొక్క రైతు బంధు ఇప్పటివరకు ఎంతమందికి జారీ అయిందయ్యా అంటే, దాదాపు మనకు వస్తున్న ఫోన్లు కూడా కావే. ఎప్పుడు మనం మీతో నేను ప్రోగ్రామ్ చేసినా కూడా దాంట్లో రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా 70 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు గత ప్రభుత్వంలో. దాదాపు దీంట్లో నాకు తెలిసినంత వరకు, మనకున్నటువంటి సమాచారం వరకు, ఈ యొక్క 30 నుండి 40 లక్షల జనాలకు రైతు బంధు సాయం అందింది. అయితే ఒకసారి మనకు కాలర్ వెయిటింగ్. నమస్కారం అండి. హలో, నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడ నుండి, ఏం పేరు? రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అన్న. సేమ్ టు యు అన్న. ఆదాపు ప్రేక్షకులకు, వినే వాళ్ళకి అందరికి రైట్. థ్యాంక్ యూ అన్న. అందరి తరపున మీకు కూడా, రైతులకు కూడా చెప్పండి అన్న. సతీష్ మంత గురించి మాట్లాడాయన్న. చెప్పండి. సీఎం గారి స్పీకర్ గారి చేష్టలు ఎలా ఉన్నాయో, మాట్లాడ బిహేవియర్ గాని అర్థం కాదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో,
చెప్పండి చెప్పండి వినబడుతుందా? ఆయన వాడుతుంది చెప్పండి. ఇలా సీఎం గారు బిహేవియర్ తీశారు అని ఎట్లా మాట్లాడుతున్నారు అంతా వేరే ఒక రకంగా ఒక టైప్ మీరు పెట్టారు కదా ఈ యాసంగి రైతు బంధు లేనట్టేనా. నేను నిన్ననే చెప్పాను కదా సార్ ఆయనకు ఒక ఫోబియా ఉంటుంది అది మర్చిపోతాడని. అంతే ఆయన మర్చిపోయాడు. మీరు చెప్పింది కరెక్టే సార్. మీ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ కూడా లేనట్టే. ఇప్పుడు వాళ్ళకు ఆ డబ్బులు అవి ఏటో చేసేసారు సార్. నేను ఒకటి అడుగుతాను, ఈ ఎంప్లాయీస్ కు 5వ తారీఖు లోపు శాలరీ వేయడం అంత అవసరమా సార్? రైతులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు ఎంత అదైపోతున్నారు సార్ రైతు బంధు. ఉద్యోగులకు కూడా టైంకి జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది కదా అన్న ఎవరికైనా. నేను అట్లనే అంటే నేను పోయిన నెల ఇచ్చావు కదా, ఈ నెల వాళ్ళకి అడ్జస్ట్ చేయొచ్చు కదా రైతులకు. మీరు పోయిన నెల ఇచ్చారు సార్. ఆ ఉన్న ఉద్యోగస్తులనే చాలా మంది రైతులు ఉన్నారు సార్, అది గమనించండి. ఎవరికైనా వ్యవసాయం నుంచే వ్యవసాయం చదువుకుంటే ఉద్యోగం వస్తేనే వాడు ఉద్యోగం అవుతాడు. ఫస్ట్ అయితే వాడు రైతే. ఫస్ట్ రైతులకు చూడాలి కదా. ఇప్పుడు టైం పోతుంది కదా, టైం పోతే తిరిగి రాదు కదా. ఈ నెల కాకపోతే ఉద్యోగులకు ఇంకో నెల జీతం వస్తుంది. కానీ వాళ్ళకి చూసి ఉంటే బాగుంటది కదా. ఈ రిపబ్లిక్ డే రోజు కూడా మనం సత్యం మాట్లాడకపోతే ఇక అది చేసి. థ్యాంక్ యూ అన్న. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. చెప్పండి, ఎక్కడి నుంచి ఏం పేరు? రైతు బంధు అసలు రావట్లేదన్నా. ఎన్ని ఎకరాల కన్నా? 8 అన్నా. 8? దాదా అంటే మీకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఫిబ్రవరి లాస్ట్ వరకు కంప్లీట్ అవుతుందేమో. అది ఫిబ్రవరి రిపబ్లిక్ డే ఫిబ్రవరి అవుతుందో కాదో అన్న. ఫిబ్రవరి చివరి లోపు చేస్తా అని చెప్పింది నిన్న. ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు. ఈ వచ్చి తెల్ల రేషన్ కార్డు అని అదని ఇదని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అవి రావు అంటుండు. 5 ఎకరాలు పైగా ఉన్నా గానీ రేషన్ కార్డులు మాఫీ చేసేస్తా అంటాడు. ఏమేముందో అన్న ఈ ప్రభుత్వం ఎందుకు ఎన్నుకున్నామో ఏమో అర్థం కావట్లేదు. ఏ నియోజకవర్గం అన్న మీది? ములుగనా. మీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిరా మరి రైతు బంధు కోసం? సీతక్క కలవనియదు కదా. అంటే ఇంతకు ముందు అధికారంలోకి రాకముందు కలుస్తుండేనా? ఇంత ముందు కలుస్తుండే. ఊరికి కూడా వచ్చింది. ఊరికి కూడా వచ్చి ఉండే చేసి అది ప్రచారం చేసేసి వెళ్ళిపోయింది. అలా రావని కూడా రావట్లే. రైట్ అన్న మాట్లాడు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. రైట్, థ్యాంక్ యూ. రైట్ ప్రజలారా, ఇక్కడ 30 నుండి 40 లక్షల మందికి రైతు బంధు సహాయం అందినట్టుగా తెలుస్తూ ఉన్నది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. అయితే గత ప్రభుత్వము ఏం చేసింది అంటే, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది అనేది ఒకటి క్వశ్చన్గా మాట్లాడుకుంటే అసలు ఏంటి ఆ గవర్నమెంట్ ఇవ్వడానికి, ఈ గవర్నమెంట్ ఇవ్వకపోవడానికి ఏం కారణాలు, ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు రైతు బంధు. ఇదెంత? 2 విడతలు కలిసి 2 విడతలకు వచ్చేసి 2 విడతలు వచ్చేసి 10,000 రూపాయల సహాయం. అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే వీళ్ళు 2023 ఇది ఎప్పటి వరకు? 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు ఇది 10,000 రైతు. అయితే ఇది రైతు బంధుగా ఉన్నది కాస్త ఏం జరిగింది మార్పు అంటే రైతు భరోసా జరిగింది. రైతు భరోసాగా పేరు మార్చడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగా 10,000 రూపాయలు కాదు 15,000 రూపాయలు మేము ఇవ్వతా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్పింది. అయితే ఇక్కడ ప్రజలారా ఒకసారి గమనించాలి దీంట్లను. ఇక్కడ 10,000 ఉన్నది కాస్త 15,000 రూపాయలు అయింది కదా. 15,000 రూపాయలు అయింది దేని కింద? రైతు భరోసా కింద. అయితే
10,000 రూపాయలు ఇస్తే ప్రజలారా దాదాపు ఎంత లేదన్నా 2 విడతలు కలిసి అంటే లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు రైతు బంధుకు సంబంధించినటువంటి స్కీమ్ ఉన్నప్పుడు అంటే దాదాపు 70 లక్షల మంది లబ్ధిదారులు 70 లక్షల మంది లబ్ధిదారులు కదా 70 లక్షల మంది లబ్ధిదారులు అయినప్పుడు ఒకసారి మనకు వేరే కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. ఈ దాసరి శ్రీనివాసరావు సార్ బాగా మాట్లాడుతాడు, కేటీఆర్ ను చెప్తాను కొట్టిండే సార్. అర్థం కాలేదన్నా. కాలేజీ టీవీ దాసరి శ్రీనివాస్. అవును చెప్పండి. అలా బాగా అంత బూత్ గా చూస్తానే చెప్తాను కొడతాను చూస్తాడు లేవులా. ఎవరిని తిడుతున్నాడు? కేటీఆర్ ను. మరి ఆయనకే ఫోన్ చేసి అడగండి అన్న, మీకేమైనా సమస్య ఉంటే మమ్మల్ని అడగండి. అదే ఈ రైతు బంధు గురించి మేము దల్లాడుతుంటే అలా చెప్తున్నాడు ఆయన రైతు బంధు కోసం కొట్లాడుతాడు కేటీఆర్ కూడా. ఇప్పుడు కేటీఆర్ రైతు బంధు కోసం కొట్లాడుతాడు. వేయండి, మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వేసినాం కదా, మీరు కూడా వేయండి అని మాట్లాడుతున్నాడు ఆయన. అవును. కాబట్టి ఇప్పుడు మేము రైతులము ఒక్క ఎకరానికి 10 గుంటలు 5 గుంటలకు వేసి మేము వేసినాం మేము వేస్తాం రైతులను చెప్తాను కొడితే ఇది అన్న పద్ధతేనా అండి? అవును కాదు, అది ఈ పద్ధతి ఎందుకు అవుతుంది? వాళ్ళు మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పుతో కొడతారు, మరి రైతులు ఎలా మాట్లాడతారు అనేది చూడాలి. ఈ తీన్మార్ మల్లన్న అప్పుడు పోసెట్టి అని ఎన్నో మాట్లాడే, మరి అలా మళ్ళీ రాజకీయాలకు ఎందుకు పోయింది సార్? జనాల కోసం కొట్లాడాడు, రాజకీయాలకు పోతాడా సార్? అడగాలి, మీలాంటి వాళ్ళు అడగాలి. మరి ఇది సార్ మీరు బాగా ఇంకా ఖండించాలి. నేను మా రంజిత్ అన్నను కూడా బాగా అడుగుతాం, మీరు కూడా బాగా చెప్తున్నారు కాబట్టి మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. కాకపోతే వాళ్ళని నిలసి అడగాలి సార్ మీరు, ఇంకా మీకు మేము చాలా సపోర్ట్ ఉంటాం సార్. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, మీరు రైతుల గురించి బాగా కొట్లాడండి. రైతుల గురించి మెయిన్ ఇంపార్టెంట్ రైతులే. ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ వచ్చినాయి, ఈ రూరల్ లో మొత్తం ఏమొచ్చినాయి, కాంగ్రెస్ వచ్చినాయి. ఈ రైతులు ఎత్తనే కదా సార్ ఒకసారి మార్పు అనేది తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మార్పు రైతులు ఈ 10 అంటే 2 రంగారెడ్డి హైదరాబాద్ పోతే కడ 8 డిస్ట్రిక్ట్లు అంతా రూరల్ కదా ఇవి. ఈ 8 డిస్ట్రిక్ట్లు మొత్తం కాంగ్రెస్ చూపించినాయి. కాంగ్రెస్ చూపించినప్పుడు రైతుల కోసం కొట్లాడేది పోయి ఏదో ఒకసారి మార్పు తేవాలని రైతులు ఓట్లెత్తే నువ్వు రైతులనే చెప్తాను కొడతా అంటే నువ్వు ఎక్కువసారి సీట్లో కూర్చున్నావా సీట్ దిగిపోదావా? అది వాళ్ళు ఏమంటున్నారంటే మేము రైతులను అనలేదు అంటున్నారు. రైతుల ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో చూస్తాండే రైతు నిన్నటి సంది మొన్నటి సంది మొత్తం యూట్యూబ్ లలో ఛానల్ అన్ని ఛానల్ మోతున్నా ఉండే. ఎవరు రైతు బంధు రాకపోతే చెప్తాను కూడా ఇప్పుడు నాకు రాలేని అడుగుతాను కొట్టేటేనా? అదే అంటున్నా, మీరే ప్రజలే రైతులే బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు మళ్ళీ 12 సీట్లు గెలుస్తారంట, మరి గెలుస్తారా? 12 గెలుసుడు గెలవడు అనేది అది ముఖ్యం పక్క పెట్టండి సార్. వానికి ఎవడెత్తాడు ఏ సన్యాసి చేస్తాడో కానీ రైతుల అవసరం మాత్రం పక్కా జరుగుతుంది ఇప్పుడు ఈ రైతు బంధు గురించి అయితే. రైట్, థ్యాంక్ యూ అన్న. ప్రజలారా 70 లక్షల మంది ఉంటే మనం మాట్లాడినట్టుకు 30 నుండి 40 లక్షల మందికి లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తానికి రైతు బంధు ఎన్ని ఎకరాలకు వస్తుంది అనేది పాయింట్ అయితే ఇక్కడ 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు గత ప్రభుత్వం ఇస్తుండే. 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు గత గవర్నమెంట్ ఇస్తుండే. ఇప్పుడు రైతు భరోసా కింద వీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దీంట్లో 70 లక్షల మంది లబ్ధిదారులు ఉండే. లబ్ధిదారులు అంటే మరి ఇప్పుడు ఈసారి దాదాపు 5 ఎకరాల పైన పడిన వాళ్ళకి ఇయ్యము అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటే రైతు భరోసా కింద 15,000 చెప్పినటువంటి పరిస్థితి కదా ప్రజలారా. ఇక్కడ వీళ్ళు ఏదైతే 10,000 రూపాయలు ఇస్తేనే 10,000 రూపాయలు ఇస్తేనే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటు బీఆర్ఎస్ 10,000 ఇస్తేనే దాదాపు ఇక్కడ 15,000 కోట్లు అవుతుండే. 1,000 కోట్లు అవుతుండే దేనికి? రైతు బంధు కోసం. మరి ఈ రైతు బంధు ఇది 2 విడతలు కదా ప్రజలారా. ఇక్కడ 30 నుంచి 40 లక్షల మంది లబ్ధిదారులు అయితే సుమారు 2,000 నుండి 3,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసారు అనుకుందాం. దేనికి? రైతు బంధు 30 నుంచి 40. మరి 30 లక్షల మంది ఉన్నారు కదా. ఇక్కడ 15,000 కోట్లు అయితే ఒక విడతకు వచ్చేసి ఒకటవ విడతకు వచ్చేసి 7,500 కోట్లు. 7,500 కోట్లు ప్రజలారా. రెండో విడతకు వచ్చేసి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మరి 2,000 నుండి ఫస్ట్ మొదట 30 లక్షల మందికి వేసినామని చెప్పినప్పుడు
30 లక్షల మందికి వేసినామని చెప్పినప్పుడు రాష్ట్ర సర్కార్ అప్పుడు ఎంత ఫండ్ రిలీజ్ చేసిందంటే 1,150 కోట్లు 1,050 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ప్రజలారా. అయితే అప్పటికి మనకి ఎంత కావాలి? 6,000 ఇది ఫస్ట్ విడత రాసినప్పుడు 6,450 6,450 కోట్లు కావాలి. అయితే నమస్కారం అండి. నమస్తేనా. నమస్తే అన్న. ఇక్కడ నుండి ఏం పేరు అన్న? మాది కేశంపేట అన్న, అది రంగారెడ్డి డిస్టిక్. చెప్పండి అన్న. వీళ్ళు ఏం మాట్లాడుతున్నా అన్న, రైతు బంధు కేసీఆర్ వేసిన పైసలు ఎక్కడ పోయినాయి? ఒక మాట, వేసిన పైసలు ఎక్కడ పోయినవి? ఆ పైసలు ఏం చేసిర్రు? మళ్ళా ఈడ కాళేశ్వరం బిలేశ్వరము ఇది అది ఇవే మాట్లాడతారా? లేకపోతే రైతుల గురించి ఏం చేస్తారన్నా? 2 లక్షల రుణమాఫీ అన్నాడన్న. అటు 2 లక్షల రుణమాఫీ అయినందుకు ఊర్లలో మొత్తం రైతులు, బీఆర్ఎస్ రైతులు మొత్తం కాంగ్రెస్ కేసారన్న. నిజంగా చెప్తున్నా కానీ ఇది తండాలలో మొత్తం అందరు ఎస్టీ వాళ్ళకు జర పొలం ఎక్కువ ఉంటదన్న. వాళ్ళు 2 లక్షలు. ఇక దళిత కులాలకు కొంచెం తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు దళితులే గాని ఎస్సీ ఎస్టీల కింద ఎస్టీలకేమో వాళ్ళకు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి కదా. ఇప్పుడు బ్యాంకులలో ఎట్లా ఇస్తారు అంటే 50,000 ఎకరాకు 50,000 ఇస్తారు. ఇప్పుడు 4 ఎకరాలు ఉన్న 2 లక్షలు తెచ్చుకున్నారు. వీడు ఏం చెప్పిండు? నేను ఫస్టే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు 9వ తారీఖు. అట్లానే జనాలు ఏమైరంటే పర్చాన్ అయిపోయారు. పర్చాన్ అయిపోయి ఆ 2 లక్షలు వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఎట్లుంటదంటే అన్న ఊర్లలో రైతులు ఊర్లలో ఇప్పుడు అడగమన్న ఓట్లు, ఊర్లలో ఓట్లు అడిగిండు అనుకో, వాడు ఇప్పుడు ఎవడు చిన్న నాయకుడు మా 2 లక్షలు చేస్తాను ఏమంటావు అంటారు రైతులంతా. అందుకే ఊర్లలో ఓట్లు పడ్డది ఎందుకొరకంటే ఈ రైతుల ఓట్లే పడ్డానికి. దొంగనా కొడుకు రైతులను తిడతాడు. ఆడు మనిషి ఏమన్నాడు? మాకు వల్లే 3 ఎకరాల 38 గుంటలు ఉంటది. మాకు వాళ్ళే నాకు పడలే, మేమేం అనలే గాని వేసిన రైతులు బాధపడుతున్నారు. మేము బీఆర్ఎస్ కేసినాం గానీ వాళ్ళు కాంగ్రెస్ కేసిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే అబ్బా ఎంత పని చేస్తున్నాడు ఆయన, ఇంతవరకు రైతు బంధు రాలేదు మాకని వాళ్ళు అసలు ఇప్పుడు తెలుసా ఒక 75% నాట్లు పడాయనా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు లేబర్ కు ఎకరాకు 6,000 ఇవ్వాలనా? ఈ 5,000 వచ్చినా ఆడు 7,500 అది కాకుండా 5,000 ఇచ్చినా గానీ అది నాట్ల కన్నా అవుగానా. ఇప్పుడు లేబర్ అయితే గారన్నా మందు సంచులు అంటే ఉద్యోగం చేస్తాం, చేడతానా ఉద్యోగం చేస్తాం. ఈ లేబర్ ఏడ తెస్తారన్నా? లేబర్ కి ఏడ తెస్తాం? మళ్ళా బాకి మిత్తికి తీసుకొస్తే ఇప్పుడు 5 రూపాయల మీ వడ్డీ నడుస్తుందన్న ఊర్లలో. 5 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ తీసుకొచ్చి వాడు వేస్తాడా వేయడా? ఈ పంచాయతీ ఏందో నాకు అర్థమే అవుతలేదు. మళ్ళా రైతులను అడ్డగోలుగా మాట్లాడతాయంటే వాడు వాడికి మనిషా ఏమన్నాడు? వానికి ఎవడో ఎట్లేస్తే గెలిచిన ఆ కొడుకును మళ్ళీ ఒకసారి రాజీనామా చేయమన్నా. రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కొడుకులంతా ఎమ్మెల్యేలు ఎవడొస్తాడు? రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్లకు వస్తారు ఊర్లకు, వీళ్ళని రామని అప్పుడు చూపిస్తారు, ప్రజలు చూపిస్తారని. ఎందుకంటే అనా రైతుల బాధ తెలిస్తే ఊర్లల్లో ఎట్లా బాధపడుతారు. అబ్బా ఎందుకు ఓట్లు వేస్తేవని అసలు ఏడుస్తారు ఒక్కొక్కరు. ఉన్న రైతులు అందరు లేరు కానీ అందరూ పేద రైతులు ఉంటారు. ఉన్న రైతులు అంటేనే పేదోడు కదా అందరు ఉండరు కదా. కొంతమంది ఉన్నోళ్ళు ఏమో టెన్షన్ పడతలేరు. ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ కే ఉన్నారనా. పేద రైతులే ఇక్కడ మన కేసీఆర్ నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ఆయనకు దెబ్బ కొట్టిండు, మస్తు దెబ్బ కొట్టిండు. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో చూపిస్తారనా పక్క ఎన్ని వస్తాయంట ఎంపీ ఎలక్షన్ లో? ఎన్ని గెలవచ్చు? అన్నిటికీ అన్ని రావచ్చు. లోకల్ ఇప్పుడు మన లోకల్ ఇప్పుడు సిటీ తప్పితే లోకల్ మొత్తము బీఆర్ఎస్ కేసీఆర్ రైతులు, అదే కాంగ్రెస్ కేసీఆర్ రైతులు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా అక్కడ వేసారు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అంటుండు కేసీఆర్. ఈ కేసీఆర్ ఇట్లా తప్పు చేసిండనా? ఏంది ఒక ఇల్లు ఇయ్యలేదు, ఇండ్లు డబుల్ బెడ్రూమ్ లోకల్ అసలే ఇండ్లు లేవు, సిటీలు ఇచ్చిర్రు. దళిత బంధు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు ఎమ్మెల్యేలు. కట్టిర్రు కానీ అది ఇట్లా ఇంత వరకు
ఎవరికి ఇయ్యలేదు. ఇప్పుడు కట్టి పెట్టిర్రు. ఆ కొడుకులు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి మన కేసీఆర్ ఎలక్షన్ల మూమెంట్ లో అందరికి డిక్లేర్ చేసిండు. చేసినాక దాంట్లో ఇచ్చేటోళ్ళు లేరన్న. ఇప్పుడు అవి ఎవరు వచ్చి ఇవ్వాలి, కాగితాలు రాలే కదా. అలా అయితే గిల్ల కానీ చెప్పిపోయిండు. చెప్పారు ఒక కాగితం ఇచ్చారు. ఇప్పుడు అలాగైతే ఒకటి డాక్యుమెంట్లు వస్తాయి కానీ ఇల్లు మీద హక్కు ఉండేది పోయి అందులో ఉండడానికి. అవి ఇవ్వకపాయ, అక్కడ ఇవ్వకపాయ. ఈ అంతా కేసీఆర్ ప్రభుత్వము కొంచెము ఏం చేసిందంటే లీడర్లు అన్న, లోకల్ లీడర్లతో మొత్తం చెడిపోయింది కేసీఆర్. లోకల్ లీడర్లు పైన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్పినట్టు వీళ్ళు అట్లా విన్నారు. దీని కార్యకర్తలను దెబ్బ కొట్టారు. కార్యకర్తలకు అందరికి మనసులో పడదనా, మనసులో పడి మార్పు అని ఆ కొడుకులు ఇంకా అన్ని ఎక్స్ట్రాలు చెప్పారు కదా. ఈ ఎక్స్ట్రాల కొరకు అంత రైతులు మొత్తం మోసపోయారన్న. ఎంత మోసపోయారు అంటే అంత మోసపోయారు. ఇప్పుడు రామన్న నాలని చెప్తారు 2 లక్షల రుణమాఫీ December 9 తారీఖు అనే వరకలనే రైతులు చాలా బాగా ఇల్లు రాకున్నా ఏది రాకున్నా సరే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అనే ఆలోచనతోనే వేసిరన్న. రైతు బంధు కేసీఆర్ వేసినట్టు అయ్యారు. రైతు బంధు వేయమన్నాం, రైతు భరోసా మనకొద్దు అయినా సరే రైతు బంధు వేయమను. ఆ కొడుకు రైతు బంధు వేసిన ఆల్రెడీ 70 కోట్లు ఎన్ని కోట్లు వేసి పెట్టిండంట కదా, 70,000 కోట్ల అనా. చెప్పండి 77,000 కోట్లు కానీ చెప్పండి. ఏసీ పెట్టిన పైసలు ఎక్కడ పోయినవి? ఇన్ని రోజులు ఎందుకు ఆపుతున్నారు? 50 రోజులే అంటే ఇంకా 50 రోజులు ఉంది. ఎన్ని హామీలు ఇచ్చినా నువ్వు? ఒక్కొక్క హామీల 6 హామీలు అంటున్నావు. ఒక్కొక్క హామీల 5-10 స్కీములు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అనా ఒకటి ఏంది, మన గృహలక్ష్మి ఉంది కదా, మహిళలకు ఇప్పుడు 2,500 అన్నావు. 18 ఏళ్ళు నిన్నలకు అవి ఏవి ఉన్నాయి ఇంతవరకు? మరి ఇంకా 2 నెలలు కానీ 4 నెలలకి ఇస్తావా? ఇంకా నువ్వు నీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా ఇట్లనే చేస్తావా? ఆ ఎలక్షన్ల వరకు గడుపుతుండు. మళ్ళా వాడు ముఖ్యమంత్రి పాకలుగాడ ఏం మాటలు మాట్లాడుతుండ్రు రైతులను అట్లా మాట్లాడితేనా రైతులకు అనుకుంటుండేమో కానీ ఇప్పుడు రైతులు తలుచుకుంటే రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుంది. ఇప్పుడే దిగిపోతున్నా. రాజీనామా ఏ నియోజకవర్గానికి ఇక్కడ లోకల్ మొత్తం వేసారు కదా, లోకల్ మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఇవ్వడానికి వచ్చిండ్రు అనుకో, రైతులు ఇదే మీరు రాజీనామా చేయండి స్వామి, మేము ఎవరు గెలిపిస్తామో అప్పుడు చూపిస్తాం ఏ లెక్క. మీరు ఇంత మాట్లాడుతారు, రైతులను ఇట్లా మాట్లాడితే ఆ కోమరెడ్డి గారికి ఏమైనా తెలివి ఉందా? ఏం మాట్లాడుతున్నానా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఏం మాట్లాడే మాటలేనా అవి? చెప్పండి అన్న. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, చెప్పు తీసుకొని తంతానే వాడంటాడు. వీడేమో ఇవ్వడాడు అడిగిన కొడుకు అంటే మనం అంటే వానికి అంత అదే రైతులు అంటే. రైట్ థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. ప్రజలగా చూస్తున్నారు కదా, ఆగ్రహవేశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజల నుండి. అదే మరొకటి, ఇక్కడ 6,450 కోట్లు ఇక్కడ ఉండే అవసరం ఉండే. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1,050 కోట్లు వేసారు కాబట్టి 6,450 కోట్లు అవసరం ఉంటే దాదాపు సుమారుగా ఇప్పుడు మనము 2 నుండి 3,000 కోట్లు పడితే మనకి ఇంకెంత కావాలి ప్రజలరా? సరే 3,000 కోట్లు వేసుకున్నా కానీ 4,500 కోట్లు 1,000 కోట్లు కావాలి. మరి ఏ నుంచి తెస్తారు అనేది ప్రశ్న. అది ప్రశ్న మనది కాదు, ప్రశ్న వాళ్ళే వేసుకున్నటువంటి ప్రశ్న. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తారంటే రైతు బంధు రేపు చెక్ చేసుకోండి పడుతుంది అని చెప్తారు. తర్వాత 2 నుండి 3,000 కోట్లు సమకూర్చుకున్నాం. జనవరి సంక్రాంతి పండుగ అయిపోగానే 17వ తేదీన మీకు రైతు బంధు అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పారు. ఆ యొక్క డేట్ని నమ్ముకొని మేము కూడా చాలా లైవ్ కాల్స్లో చాలా చెప్పుకుంటూ వచ్చినాం. అన్న 17వ తారీఖు పడుతుందంట మంత్రి గారు చెప్పారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చారు ప్రజలారా అంటే, ఒక్కసారి ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ తుమ్మల మాట ఒకలాగుంది, ముఖ్యమంత్రి గారి మాట ఒకలాగుంది. ఏమనుంది? రేవంత్ రెడ్డి గారిది ఒక మాట ఉంది. ఏముంది అంటే ఈయననేమో జనవరి 31 లోపు వేస్తామని చెప్పి ఈయన అంటే
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫిబ్రవరి 29 లోపు రైతు బంధు. ఈయనేం చెప్తా ఉన్నాడు అంటే రైతు భరోసా ఆ టైం వరకు పడతాయి అంటున్నారు. అంటే మళ్ళీ వీళ్ళు ఇచ్చేదంతా వీళ్ళు 6 గ్యారెంటీల హామీ, వీళ్ళ కాంగ్రెస్ హామీ ఉన్నది కదా, కాంగ్రెస్ హామీ 7,500 కాదు, 7,500 కాదు. వాళ్ళు ఎంత అవుతా ఉన్నారు అంటే బీఆర్ఎస్ మొదలుపెట్టినటువంటి 5,000 రూపాయలనే 7,500 బదులుగా 5,000 రూపాయలనే వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అటు ఓవైపు ఇట్లా 7,500 హామీ ఇచ్చినట్టుగా వాళ్ళు ఏకపోవడంతో ఇక్కడ 5,000 రూపాయలే గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా వాళ్ళు వేస్తూ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఈ రైతు బంధు రాలేదన్నా? రైతు బంధు ఫిబ్రవరి 29 తారీఖు లోపు వేస్తామని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు మనుషులా కాదు అని ఎన్నిసార్లు చెప్తారన్నా? పోయినసారి డిసెంబర్ 9 తారీఖు వేస్తున్నారు, మళ్ళా ఆ సంక్రాంతి పండుగ తుంగలు తిన్నాక వేస్తామని అన్నారు, 17 తారీఖు చేస్తామన్నారు, లాస్ట్ మళ్ళా జనవరి లాస్ట్ లో వేస్తామన్నారు, ఇప్పుడేమో ఫిబ్రవరి లాస్ట్ లో. మనుషులా మీరు కాదులా? ఏంది ఏదన్నా మీరు? ఇప్పుడు ఫిబ్రవరిలో మీకు రైతు బంధు పడితే మన దేనికన్నా ఉపయోగపడుతుందా? అదన్నా నేనేమంటాడు, ఎన్నిసార్లు అప్పుడేస్తాం ఇప్పుడేస్తామని చెప్తారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు మీరు ఓటేసి గెలిపించుకొని ముఖ్యమంత్రి కూర్చోడం కదా సరిపోతుందా? అడిగిన వాళ్ళనేమో అవలగాలు అంటారు, ఘాటిగాలు అంటారు, చెప్పిసం కొడతా అంటారు. నువ్వు మాట్లాడే ముఖ్యమంత్రి మాటలేనా ఇది? నువ్వు ఏడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అసలు నీకు చదువు సంస్కారం ఏమైనా ఉందా, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? మనిషివేనా నువ్వు? గాడిదివా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఈ మాటలు మాట్లాడతావు. ఒక నా కొడుకులాలా ఎవడన్నా అడిగితే చెప్పిసం కొడతా, గాడి కొడుకు ఇదే మాటలా ఏంది అన్నట్టు. అసలు అంటే రైతులు అంటే అంత అవలగాడలే కనబడుతురా? ఏంది ఎక్కడ పోతుంది మన? అసలు ఏం అర్థమైతే నాకైతే. మీకు పడ్డదా అన్న? పడలేదన్న నాకు. రైతు బంధు పడలేదు సార్ ఇంతవరకు. పడ్డామని చెప్తారు కానీ పడలే. అన్ని దొంగ మాటలు చెప్తారు. ఇంకా దొంగ నా కొడుకులు. ఎన్ని ఎకరాలకి అన్నా? ఎన్ని ఎకరాలకు పడాలి నీకు? నాకు 3.5 ఎకరాలు ఉంటుంది అన్న. మరి 3 నుంచి 4 ఎకరాల మధ్యలో వేసిన అంటారుగా. ఎవడాడా అన్నాడు? చెప్పేసాం కొట్టాలి అన్నాను. అసలు వేసిన వాళ్ళని కొట్టాలి. అసలు 3.5 ఎకరాలు ఉంది ఇంతవరకు రైతు బంధు పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కరెక్ట్ గా ఆయన ఉన్నప్పుడు కరెక్ట్ ఆయన చెప్పినాక ఒకసారి టీవీలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 15 రోజులలో ఎన్ని ఎకరాలలో ఉన్నది అందరికి పడేది. 15 రోజులలో కంప్లీట్ అయిపోయింది మొత్తం. 15 రోజులలో నీకు ఎన్ని ఎకరాలన్నా ఉండని ఆ 15 రోజులలో ఈ రైతు బంధు అనేది అయిపోయేది. ఒకసారి అనౌన్స్మెంట్ చేసినాక కేసీఆర్ రైతు బంధు చేస్తుండు పలానా డేట్ నాడు అంటే కథం అక్కడ నుంచి అయిపోయేది. ఇంకోటి మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదు అక్కడ. అలాంటిది నేను రేపేస్తా మాపేస్తా అదేస్తా ఏమంటారు కోడి పొదనికి వచ్చి గుడ్డు పెట్టి పొద్దు అట అన్నట్టు అట చూపించిపోతున్నాడు. ఇది ఏది రైతు బంధు? మళ్ళీ మాట్లాడితే చెప్పేసాం కొడతా, నేను బోధ పెడతా. మీరు రైతేనా అన్న? వ్యవసాయ రైతులు కాబట్టి చెప్తున్నాను అన్న. అందుకని అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు బంధు మీకు ప్రతిదానికి చిన్న సహాయం ఉడత సహాయం కింద మీకు పనికి వస్తుండే 5,000 10,000 15,000 ఎకరానికి 5,000 లెక్క. ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్లో వేస్తే మీకు యాసంగి పంటకు ఉపయోగపడుతుందా పైసలు అంటున్నా? మాకు దాంట్లోనే కదా కూలీలకో ట్రాక్టర్ కిరాయికో దానికో దీనికో ఇచ్చుకోవడానికి అవసరం పడేది ఎప్పుడైనా. ఇప్పుడు మేము బయట పడతేమో ఇంకా పడుతుందేమో అడగా పడుతుందేమో అని మేము ఏదో రేపిస్తాం మాపిస్తాం అనుకుంటే చెప్పుకుంటూ ఉన్నాం. రైతు బంధు పడంగానే ఇస్తామన్నట్టు ఇస్తామమ్మా పైసలు రాలేదు అది అని చెప్తున్నాం. వీళ్ళేమో రేపిస్తాము మాపిస్తాము అని మబ్బు పెట్టుకుంటూ పోతున్నారు. మళ్ళీ మీదంగా మన రైతులు మొత్తం అవలాగా అడిగినోడు ఓడాడు గాడి కొడుకు చెప్పిస్తాం కొడుతాలే
అంటే అంత అవగాహనలో కనబడుతుంది. రైతులు అంటే రైతులు తచ్చుకుంటే బుడతల దొక్కుతాం ఒకరికొన్ని వాడిని. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. అసలు అనా నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుండి, ఏం పేరు? నాది పేరు యూసుఫ్, హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఈ ముస్లిం డిక్లరేషన్ ఎప్పుడు ఇస్తారు? ముస్లిం డిక్లరేషన్ ఈ క్యాబ్లెట్ ఉండే, మైనార్టీ లోన్ ఉండే, ఇవి ఎప్పుడు ఇస్తారు? బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఉందని అంటున్నారు. ఎలా ఉంది పొత్తు? ఫస్ట్ సిఏపీ బీజేపీ తెస్తే ఫస్ట్ రిజెక్ట్ చేసింది ఈ కేసీఆర్, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే. అదే కాంగ్రెస్ అదే పార్లమెంట్ లోపల నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తుండు. అదే రాహుల్ గాంధీ ఏమో అదాని చోర్ అని పార్లమెంట్ లో చెప్తాడు. ఈ రేవంత్ రెడ్డి పోయి అదాని గెలుస్తాడు. దాని మతలబ్ ఏంది? ఎవరు దోస్తానన్నా బీజేపీతోని. కొన్ని రోజుల్లో పార్లమెంట్ లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు. రేవంత్ రెడ్డి సీట్లు ఇచ్చింది ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చిండు కాంగ్రెస్ లా, వాళ్ళే గెలిచిండ్రు. వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పిందే వింటారు. అది ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అయింది కదా సార్, అదే అయితే తెలంగాణ లోపల ఆల్రెడీ ఈ ప్రచారం బాగా జరుగుతుంది పబ్లిక్ లోపల. ఆయన ముస్లిం రెగ్యులేషన్ కి ఎన్ని ఇచ్చిండు? ముస్లింల బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేసిండు? ముస్లిం మైనార్టీల మంత్రి ఎవరు? మైనార్టీలో ఎవరు క్యాండిడేట్? షబీర్ అలీ గారిని కరెంట్ అవుతుంది. అరే ముసలోడు అయిండు షబీర్ అలీ. షబీర్ అలీ ఏమని చెప్పండి, మాట్లాడిందా ఏమన్నా? ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టినా దాని గురించి ముస్లింల గురించి మాట్లాడినా? నీ బడ్జెట్ ముస్లిం డిక్లరేషన్ అని నువ్వు అప్పుడు ఇచ్చినావు, మాట్లాడినావు. గెలిచిన తర్వాత ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ముస్లింలకి బడ్జెట్ కి దానికి వస్తాయని ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టినా షబీర్ అలీ? గెలిచగానే ముందేమో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, గెలిచిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ అని స్థలాన్ని అని మాట్లాడి చెప్పిండా? ఉందా ఒక ప్రెస్ మీట్? చెప్పండి. లేదు, ఇప్పుడు అదే కదా మరి. గెలిచినప్పుడు ఒకటి సోమవారం మన మంగళవారం అన్నట్టు అయింది ఇది ఈ రాజకీయం. డైలీ ఇంట్లో ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా కదా, దేవుని సాక్షి చెప్తున్నా, ఏ రోజు నేను చూడలేకుంటే గంట సేపు కరెంట్ పోయింది, 10 నిమిషాలు కరెంట్ పోయింది చూడలేకుంటే కేసీఆర్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిన్న పోయింది, మొన్న పోయింది, 3 రోజుల నుంచి డైలీ అవుతుంది. మొన్న కూడా జాగిర్లా కరెంట్ డైలీ అవుతుంది. నిన్న మన పవర్ అది నైట్ అయింది, నైట్ 7 to 9 మధ్యలో పోయింది కరెంట్. వీడియో ఉంది నా దగ్గర, పెట్టమంటే వీడియో పెడతా. ఇంకేమని చెప్పండి, ప్రజాపాలన ఎవరు గవర్నర్ మేడం ఏంటని చెప్తారు? ప్రజాపాలన అంట ఈ ప్రజల్ని లాస్ అయిపోయింది మొత్తానికి. ఆ మేడంకి ఏమి వచ్చిందో ప్రజాపాలన. మేడం మీరు పొత్తు చేస్తుంటే డైరెక్ట్ చేయండి, సపోర్ట్ చేస్తుంటే డైరెక్ట్ సపోర్ట్ చేసుకోండి. ఎవరు వద్దన్నారు? మీరు వచ్చిందే బీజేపీ నుంచి, మీ కాంగ్రెస్ అలీనం ఉంది కాబట్టి మీరు దోస్తాను ఉంటే చేసుకోండి డైరెక్ట్. దాన్ని లేదు ఆత్మవినీతి ప్రభుత్వం అయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది అని చెప్తుంది. ప్రజాప్రభుత్వంలో ఎవరు తిన్నారు? అందరు ప్రజలే తిన్నారు కదా, ప్రజలందరూ చేతిగా అందినాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైనా ఏమైంది? ఎవరికైనా ఇది కరెక్ట్ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు ఎంత తెచ్చుకొని తిన్నారు? ఒక్కొక్క ఇండ్ల పైన 8 బిల్లు ఎప్పుడు తిన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో? అది మేడంకి తెలియదు. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా చూస్తున్నారు కదా, ఒక్కసారి ఇది ఒకటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా కింద ఫిబ్రవరి 29 లోపు వేస్తే ఏం రైతులకు ఎలాంటి అవసరం, ఎలాంటి సహాయం అందుతుంది అంటే మార్చ్ 2025 నాటికల్లా కోతలు మొదలైతే మీరు రైతులు మాట్లాడింది ఒకసారి విన్నారు. ఏమని విన్నారు? అన్న ఫిబ్రవరి లాస్ట్లో వేస్తే మాకు ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా. నమస్కారం అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఎక్కడ నుండి, ఏం పేరు? ఇక్కడ మన వరంగల్ జనగాం జిల్లా సార్ మాది. చెప్పండి. స్వామి, ఇప్పుడు కేసీఆర్ చేసింది తప్ప అనేది ఎవరు అంతలేదు. ఎందుకంటే మనకు అప్పుడు నిధులు నీళ్లకు నియామకాలుగా మనం కొట్లాడు తెలంగాణ తెచ్చుకున్నాం. అవును, తెచ్చుకున్నాక మళ్ళీ వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఆగం చెప్తారని కేసీఆర్ పట్టుబట్టి అదే మౌనంతో చేసిండు, పోరాటం చేసిండు, మళ్ళా ముఖ్యమంత్రి అయింది అయిపోయింది. కాకపోతే ఆయన చేసిన తప్పులు ఏంటంటే ఒక 3 ఏంటంటే దళిత బంధు పెట్టకూడదు. ఎందుకంటే 10 లక్షలు ఒక్కరికి ఇచ్చే వరకు మిగతా వాళ్ళకు బంధుల వల్లనే వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. నేను చెప్తున్నా కదా స్వామి, నాకు కూడా కొంచెం అనుభవం ఉంది. నేను వ్యవసాయదారుని కడుపులో పుట్టిన రైతులు నేను కాబట్టి ఆమూలు 3 దెబ్బతీసినాయి. దళిత బంధు ఒకటి, అందులో నమ్ముకున్న వాళ్లకు ఇచ్చుకున్న ఒకటి, సీట్లు
మళ్ళీ అందులో ఏంటంటే అందులో ఉన్న వాళ్ళే సహకరించక బయటకి సౌకర్యం చేసి ఓట్లు వేయించారు మొన్న ఈ 3 సెక్షన్లు. అయితే ఏంటంటే అందువల్ల కాంగ్రెస్ ఓడిపోయింది కేసీఆర్. ఓడిపోయిన దానికి బాధలేదు, ఇప్పటికైనా మళ్ళా ఉంటది కాబట్టి కేసీఆర్ చేసిన పనులు పక్కా. మనకప్పుడు కరెంటు లేదు స్వామి, నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఇంకా సౌకర్యం లేదు, రైల్వే శాఖలు లేవు. మన హైదరాబాద్ లో విచ్చలు విడిగా ఉండే చెట్లు శ్రమలు అవి అన్ని ఇప్పుడు బిరుగులు ఫ్లవర్లు అన్ని రోడ్లు 4x రోడ్లు అయినాయి. మనకి కనీసం మన చుట్టుపక్కల మన తెలంగాణ ఎంత వరకు అంతవరకు రోడ్లు ఏమో చేసింది కేసీఆర్ ప్రభుత్వంలో. కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి రాజు వేసిండు కాదండి, ఆయన వేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఫుల్ గా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు 7 లక్షలు 7 లక్షలు అని చెప్తుంది కాంగ్రెస్ సుగసన్నాసులు, కానీ కనీసం 100 లక్షల కోట్ల విలువది మనకు సంపాదన కలిగించాము. మన 28 రాష్ట్రాల జనాభా మన హైదరాబాద్ లో ఉన్నది. ఈ జనాభా మొత్తం మన అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం. ఈ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ బూటకం ఎన్నికలు చేసి వాళ్ళకి ఇళ్ళకి తగాదాలు పెట్టి మళ్ళీ కొట్లాటలై మళ్ళీ చచ్చిపోతుండ్రు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కేసీఆర్ ఏం చేసిండు, రోడ్డు టాక్సీ మాఫీ చేసిండు. ఇప్పుడు ఏం వచ్చింది, రోడ్డు టాక్సీ పెట్టిండు, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపుతారు. మరి ఇప్పుడు ఆటోలు తక్కువ లేవు కదా, 2-3 లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నారు. మరి వాళ్ళకు కుటుంబాలకు ఏమిస్తారు? సంవత్సరానికి 12,000 ఇస్తే 12,000 పిచ్చానికన్నా అధ్వానం అవుతాయి. 12,000 సంవత్సరానికి నిత్యం 30 రూపాయలు. 30 రూపాయలు పెడితే టిఫిన్ కూడా రాదు కదా సార్ రోడ్డు మీద. ఆ బుద్ధి ఉన్న వాళ్ళకు ఇంకొకటి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టేది కాదు లెక్క. ఎవరైతే దళితులు ఉన్నారో, పేదోళ్ళు ఉన్నారో, పని చేసుకున్న వాళ్ళు, రోజు వారు కూలి చేసుకుంటే బతకటోళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక కార్డు హెల్ప్ చేసి మన స్కూల్ పిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చి పెట్టుకుంటే బాగుంటుండే. బలిసినోడు కాబట్టి బలవనోడు కాబట్టి అదేం పని లేక ఇట్లా కూర్చున్న దానికి కూర్చోక అడుగుపోయి టీక్ టాకులు చెప్తుంది. పోయి ఈడికెళ్ళి సికింద్రాబాద్ పోయి, మల్కాజ్గిరి పోయి ఇట్లా ఈ విధంగా చెప్తున్నాయి. అందువల్ల వేరే గవర్నమెంట్ లాస్ లో ఉన్నది బస్ స్టాండ్ అని అంటే ఇది ఇంకా లాస్. అందువల్ల ఇమీడియట్లీ ఉచిత బస్సు కట్ చేసి పారేయాలి. ఎందుకంటే ఇప్పుడు అందరం వేసిన ఓట్లు, మొగళ్ళం వేసినా ఆడవాళ్ళం వేసినా అందరు సమానం. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఉన్నది లేని వెళ్ళి ఉరికి బస్సు ఎక్క వరకు మొగళ్ళకు టికెట్లు తీసుకున్నాను పరిస్థితి లేదు బస్సులో. ఇలా ఫ్రీ అంటారు, అమ్మ లక్కలు అందరు పోయి రోడ్డు మీద కూర్చుంది. మరి మొగళ్ళ పరిస్థితి ఏంది, మొగళ్ళు మంత్రులు గాజులా. అందువల్ల కేసీఆర్ చేసింది నష్టం లేదు. 1,00,000 కోట్లు పైన మనకు అనేది నష్టం అనేది కాదు. ఈ 7 లక్షల కోట్లు పెద్ద ఘనకేరం కదా, లక్షల కోట్ల విలువ మన సంపాదన ఉంది. మన ఇప్పుడు 28 రాష్ట్రాలలో నంబర్ 1 కు 3వ స్థానానికి వచ్చింది తెలంగాణ. ఇంతకు స్వామి నేను రైతును, నా ఒడ్లు నేను అప్పుడు పండించినప్పుడు నాకు కనీసం 10 బస్తాల ఒడ్లు కాకపోయేది. ఇవాళ 100 బస్తాలు అవుతున్నాయి. ఏ విధంగా అవుతున్నాయి? నాకు నీళ్లు లేకప్పుడు, కరెంటు లేకప్పుడు. అప్పుడు ఇంకా అన్ని దాంట్లోకి వెయిట్ చేయాలి, కరెంటు కోసం వెయిట్ చేయాలి, నీళ్ళ కోసం వాడి నుంచి తీసుకురావాలి, ఇన్ని తీసుకురావాలి. అందువల్ల ఆయన 10 సంవత్సరాల కష్టపడి సరే ఆయన ఇంచుండా పామాదులుండా పండుకుండా లేకుండా కానీ ఆడ కూకున్న తారకు కూడా పనులు చేయించింది కదా. చేయించిన చింతకర్సుడు నేరం. ఇవాళ మనం మొగల వాళ్ళు ఉరుకుతున్నాం, మొగలు ఎల్లెలకల పడటం. అవును. కాబట్టి ఇకనన్నా ఈ కాంగ్రెస్ బుద్ధి తక్కువ నాయకులకు ఏనన్నా బుద్ధి రావాలనుకుంటే ఒకటి, మనం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లల్లో టీఆర్ఎస్ మాత్రం 12 సీట్లు గ్యారంటీ కొట్టుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఏం చెప్తారు, ఏం కథ ఏం కదా. అక్కడ బడ్జెట్ లేని ఇవన్నీ ఎత్తిస్తారు వీళ్ళు. కేసీఆర్ కు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. ఆయన ఏం చేసిందో విడతల వారికి ఇస్తా అన్నాడు. మన 15,000 కూడా నేను ఇస్తా అన్నాడు. ఎట్లా అన్నాడు, కొంచెం ఆదాయం పెరిగినా కొద్ది పెంచుకుంటూ వస్తారు అయితే, కానీ ఒకసారి ఇప్పుడు 15,000 అని చెప్పింది. అది కరెక్ట్ చెప్పిండు. ఇప్పుడు మనము విడిపోయినప్పుడు మన బడ్జెట్ ఎంత, 80,000 కోట్లు. ఇవాళ 2 లక్షల కోట్లు. ఏ విధంగా అయింది? మన డెవలప్మెంట్ పెరిగింది, మన ఇన్కమ్ పెరిగింది, మన ఆదాయం పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి
ఇన్ని రోజులు కరెంటు లేదు వచ్చింది, ఇక రోడ్లు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఒకటి ఈ 5 సంవత్సరాలకి మొత్తం అయిపోవు. ఇప్పుడు ఒక్క రోడ్ సందు ఉంటుంది సమ రోడ్లు హైదరాబాద్ ఎన్ని కట్టినా అనమాట. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది మాత్రం ఖాయం. ఒక్కటే మాట, మనం ఏదన్నా కానీ ఆయనేం పెట్టలే ఈయనేం పెట్టలే కానీ, కాకపోతే కన్న తల్లిని మోసం చేయకూడదు మనం. ఎందుకంటే ఇప్పుడు కన్న తల్లే ఉంచుకున్న తల్లే. కన్న తల్లి అటువంటి వాడు కేసీఆర్. సరే ఆయన దొంగతనం చేసిందా, తోపు చేసిందా, ఏం చేసిందా అనేది మనకు సంబంధం లేదు. మనకు నీళ్లు నిధులు కరెంటు ఇచ్చింది. మన పరిస్థితులు అప్పుడు ఏమైంది, నేను కూడా ఒకప్పుడు బాయికాడికి పోవాలంటే రాత్రి కూడా భయం. ఓనాడు తేలి కట్టింది నాకు, ఓనాడు పాము కట్టింది నాకు. మా పక్కన ఒక ఆయన పాము కట్టి నైట్ పోయిండు, ఆజ్ఞ పడి చచ్చిపోయాడు. ఇప్పుడు అవన్నీ లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి 4 గంటల కరెంట్ అని 5 గంటల కరెంట్ అని అన్నాడు. ఇవాళ ఈ విధంగా ఉంది. రేపు వరిసేను పొట్టలోకి వచ్చినాక ఇంకొక 4 రోజులకు చూడు మళ్ళీ సగం ఎండిపోతాయి. సగం ఎండిపోతాయి. నేను రైతులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా స్వామి. రైట్ 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 అన్న, థ్యాంక్ యూ. చేసి ఇవన్నీ మీరు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారా, ఏమిస్తారా ఇవ్వండి. ఆయన చేసింది ముమ్మాటికి నంబర్ 1. నంబర్ 3. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, ఎక్కడి నుండి ఫోన్ చేస్తాను, ఏం పేరు? సార్ ఇది రైతు బంధు రావట్లేదు సార్. 4 ఎకర్స్ వాళ్ళకు ఇప్పటికే ₹1,00,000 పెట్టి బోర్లు కొట్టించాను. ₹1 లేదు చేతిలో. ఎక్కడి నుండి ఫోన్ ఫస్ట్ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి చేస్తున్నారు? మంకానాయ్ దామచర్ల మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు ఏంది మీరు రైతు బంధు ఇంకా వాళ్ళే 4 ఎకరాలకు పడలేదు సార్. ఇంకా అప్పులో ఉన్నాను. 4 బోర్లు కొట్టించాను, 1 బోరు పడలేదు. ₹1,00,000 1,50,000 దాకా అయినాయి సార్. మీ వీడియో కాన్ఫరెన్స్ చూసి విన్నాను సార్, అందుకని ఫోన్ చేశాను సార్. 31 మరి ఫిబ్రవరి 29 తారీఖు లోపు వేస్తా అంటుండగా. ఇప్పుడు దాకా వెయిటింగ్ చేశాను సార్. అప్పులు గుంజుతున్నారు సార్. అది సార్ ఫిబ్రవరి 29 తారీఖు లోపు వేస్తా అంటుండు. సరే సార్. ఈ రైతు రుణమాఫీ ఏమయ్యా సార్? రుణమాఫీ చేస్తారంటారు. 100 రోజుల టైంలో వేస్తారంట. 50 రోజులు అయ్యింది, ఇంకో 50 రోజుల సమయం ఉన్నది కదా. బ్యాంక్ వాళ్ళు కూడా నోటీస్ ఇస్తున్నారు సార్ మాకు. మరి అడగండి, ఎమ్మెల్యే దగ్గరకు పోండి. ఏం ఎమ్మెల్యే చేసినా ఇట్లా చేసినా అంతే సార్. వీళ్ళకు కోర్టు నోటీసులు ఇస్తా ఉన్నారు అడ్వకేట్ల ద్వారా. అది సార్ పరిస్థితి. ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఎప్పుడు ఏంది మరి మీరు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎందుకు చేస్తలేరని అడగండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రజలారా చూస్తున్నారు కదా, ఒకవైపు బ్యాంకు నోటీసులు, మరోవైపు కరెంటు కష్టాలు, మరోవైపు రైతు బంధు కష్టాలు, మరోవైపు డిసెంబర్ 9 తారీఖు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ. ఎక్కడ పోయింది సార్ 2 లక్షల రుణమాఫీ? తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది సార్? చెప్పాలే కదా ప్రజలకు, చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ప్రజలకు. ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ అనగానే రైతులందరూ మీ వైపు చూసారు, అది నిఘ్న సత్యం. ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా మీ వైపు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఏమైంది, ఎందుకని ఇక్కడ ఫిబ్రవరి లోపు వేస్తే, ఫిబ్రవరి 29 లోపు వేస్తే వాళ్ళు ఎలా వాడుకోవాలి రైతు భరోసాని, అది కూడా మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడన్నా పంట ముందు వేస్తే పంటకు వానికి సంబంధించినటువంటి వాడిని సమకూర్చుకొని ఇప్పుడు డిసెంబర్లో పంట వేసుకున్న డిసెంబర్ టు మార్చ్ ఉంటుంది కదా. ఈ యొక్క పీరియడ్లో డిసెంబర్లో పంట స్టార్ట్ చేసుకుంటే ఒకటిగా వాడు ₹5 వడ్డీ తీసుకోవాల్సి వస్తుందన్న రూపాయల వడ్డీ నడుస్తూ ఉన్నది బయట అని చెప్తా ఉన్నాం. మరి ఎంతవరకు ఈ ₹5 వడ్డీ మీరు ఇచ్చేంత వరకు, మీరు ఇచ్చిన దాన్ని మరి వడ్డీకే సరిపోతుంది కదా ముఖ్యమంత్రి గారు? మీరు ఇచ్చేది ఇక్కడ దేనికి సరిపోతా ఉన్నది ఒకసారి ఆలోచించాలి. మీ మంత్రి గారేమో జనవరి 31 తారీఖు అంటాడు, జాన్ 31 లోపు మీ అకౌంట్లలో రైతు బంధు పడుతుంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, మీ సినిమాటోగ్రఫీ మంత్రి ఏమంటాడు, చెప్పు తీసుకొని కొట్టాలంటాడు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మీతో చెప్పుల దండకం తిననిగే మీకు ఓటేజ్ గెలిపించారు అనుకుంటారా? అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ప్రజలారా, వీళ్ళు అడ్డగోలి హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద
ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారో ప్రజలు దాంట్లో మభ్యపడి ఇక్కడ వాళ్ళను దూరం పెట్టినటువంటి పరిస్థితి. ఏం జరుగుతూ ఉన్నది అంటే ఒక సైడ్ ఏమో నేను గుంపు మేస్త్రిని అయితే ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మరోవైపు ఏమో అడిగినని చెప్పు తీసుకొని కొట్టాలంటాడు, ఇంకోనేమో బొంద పెడతామంటారు. ఏంది ఈ మాటలు ఏంది? అడిగినోన్ని కొడతామా అంటే ప్రశ్నించే గొంతుకలపై మరోసారి మీరు జులుం విధించాలని అనుకుంటున్నారా? కానీ నిజానికి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ లేకుండే, ప్రతిపక్షంలో కాంగ్రెస్ నేతలు ఉన్నప్పుడు ఇట్లా లేకుండే. నిజంగా ప్రామిస్గా చెప్తా ఉన్నా, వాళ్ళు ఒక హుందాతనంతో ఉంటుండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు. ఒకసారి అధికారంలోకి రాగానే, ఒకసారి ఎస్కార్ట్ వెహికల్ ముందర నడవంగానే, ఒకసారి ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించగానే, ఒకసారి మంత్రి స్టిక్కర్ కనిపించగానే జబ్బలు జరుచుకుంటున్నారు. ఏం జరుగుతూ ఉన్నది అంటే అధికారంలో లేనప్పుడేమో నిరుద్యోగులు కనిపిస్తారు, అధికారంలోనే. మరి ఇప్పటి వరకు దీని మీద సమాధానం చెప్పాలి ప్రజలారా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటి వరకు గతంలో ఏ విద్యార్థి నేత మీద కూడా కనీసం పోలీసులు ఇలా టచ్ చేస్తే చీమ చిట్టుక్కుమన్నా కూడా విద్యార్థి నేతలే కావచ్చు, ప్రజలే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 23 వరకు చీమ చిట్టుకోమన్నా కూడా కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తూ ఉండే. మరి నిన్నగాక మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ చింతకాయల ఝాన్సీపై పోలీసుల ఒక అత్యుత్సాహం చూసినాం. మరి దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? హోంశాఖ మీ దగ్గరనే ఉంది కదా రేవంత్ రెడ్డి గారు, మరి దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఓవైపు రైతు బంధు అడుగుతూ ఉన్నారు, మరి ఆ రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎలాంటి అవసరం ఉన్నది కాబట్టే చెప్పాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. మీరు ఎందుకని ఇలా దాపరికాలు చేస్తూ ఉన్నారు? ఎందుకని ఈ యొక్క దాంట్లోపై ఎందుకు మాట్లాడారు? హోంశాఖ కూడా మీ దగ్గరే ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎందుకని నిన్న చింతకాయల ఝాన్సీ మీద జరిగినటువంటి విషయాల్లో ఎందుకు మాట్లాడలేదు? ఒక విధంగా జీవో నెంబర్ 46 అడగడానికి వచ్చిన వాళ్ళ రెస్పాండ్ అంతకుముందు అసెంబ్లీలో మీరే తీసుకున్నారు, అసెంబ్లీలో మీరే మాట్లాడారు దాని గురించి. మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46 తీసేస్తామన్నారు, జీవో నెంబర్ 55 తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు రైతు బంధు అడిగిన వాళ్ళని కొడతా అంటారు, జీవో నెంబర్ 46 బాధితులనేమో అక్కడ చేస్తామని చెప్పి వాళ్ళను దగ్గర రానియట్లేదు. అంటే అధికారంలోకి వస్తే మాత్రం ఈ యొక్క పనిని మీరు